అధికారుల తనిఖీలు విస్తుపోయే నిజాలు. హైదరాబాద్ నగరంలో దాదాపుగా ప్రతి ఒక్కరిది ఉరుకులు పరుగుల జీవితమే. దీంతో చాలా మందికి ఇంట్లో వండుకుని తినే తీరిక సమయం ఉండదు. ఆ క్రమంలో హోటళ్లు, రెస్టారెంట్లకు జనం భారీగా క్యూ కడుతున్నారు. ఇక వారాంతరంలో అంటే శనివారం, ఆదివారం అయితే నగరంలోని దాదాపు అన్ని రెస్టారెంట్లు కస్టమర్లతో కిటకిటలాడిపోతూ ఉంటాయి. దీంతో వారిని దృష్టిలో ఉంచుకుని హోటళ్లు, రెస్టారెంట్లలో భారీగా ఆహార పదార్థాలను తయారు చేస్తున్నారు. ఒక్కోసారి ఆ ఆహార పదార్థాలు మిగిలిపోతున్నాయి. వాటిని నిల్వ ఉంచి మరునాడు కస్టమర్లకు హోటళ్లు, రెస్టారెంట్ల సిబ్బంది వినియోగిస్తున్నారు. వాటిని తిన్న వినియోగదారులు తీవ్ర అనారోగ్య పాలవుతున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. నగరంలోని వివిధ ప్రాంతాల్లో అధికారులు ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా బుధవారం నాగోల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు పలు హోటల్లో తనిఖీలు చేపట్టారు. స్థానిక సామ్రాట్ బార్ అండ్ రెస్టారెంట్, దసరా రెస్టారెంట్, నవరస రెస్టారెంట్లో ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించట్లేదని వారు గుర్తించారు. అలాగే నాన్ వెజ్ వంటకాల్లో సింథటిక్ ఫుడ్ కలర్స్ వినియోగిస్తున్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు గమనించారు. అదేవిధంగా కాలం చెల్లిన బ్రెడ్, మిల్క్ ప్యాకెట్లు, మసాలాలు, బ్లాక్ సాల్ట్, పసుపు, మసాలాలను సైతం వాడుతున్నారని తయారీలో అధికారులు వెల్లడించారు. మరోవైపు వంటగది అపరిశుభ్రంగా ఉండడమే కాకుండా బొద్దింకలు సైతం తిరుగుతున్నట్లు ఉన్నత అధికారుల తనిఖీలో తేలింది. అదేవిధంగా దసరా రెస్టారెంట్ లో అయితే కుళ్ళిపోయిన మటన్ వాడుతున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో ఆయా ఆహార పదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. అలాగే హోటల్, రెస్టారెంట్ యజమానులకు నోటీసులు సైతం ఫుడ్ సేఫ్టీ అధికారులు జారీ చేశారు.